హాయ్ అందరికీ, నేను చూపించే రెసిపీ వచ్చి వెజ్ కుర్మా. ఇది రైస్ చపాతీలకైనా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. దానికోసం మనము కాలీఫ్లవర్, క్యారెట్, బీన్స్ ఉడకబెట్టుకోవాలి. అందులోనే మిల్లీ మేకర్ వేసుకొని కొంచెం సేపు ఉంచాక తీసేయాలి. ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి వేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక అందులో కొంచెం వెల్లుల్లి వేసుకోవాలి. వేసుకున్నాక అందులో కొంచెం పసుపు వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత మనం ఉడకబెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసేసి కలుపుకోవాలి. కలుపుకున్నాక ఒక 5 మినిట్స్ తర్వాత అందులోకి కర్రీకి సరిపడా అంత సాల్ట్ వేసుకొని ఒక 5 మినిట్స్ అలా మగ్గనివ్వాలి. మగ్గినాక అందులోకి మనం కొన్ని వాటర్ వేసుకోవాలి. వేసుకొని ఒక 15 మినిట్స్ అలా ఉడికాక అందులోకి మనం కారం వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని కొంచెం ఉడకనివ్వాలి. ఉడికినాక అందులోకి మనం 1 టమాటా తీసుకొని వేసేసుకొని ఉడకనించుకోవాలి. ఉడికినాక ఇప్పుడు మనం కర్రీలోకి మనం మిల్లీ మేకర్ వేసేసుకోవాలి. వేసేసుకొని మిల్లీ మేకర్కి ఉప్పు కారం పట్టేదాకా ఉంచుకోవాలి. ఉడికాక అందులోకి మనం మళ్ళీ ఇప్పుడు ధనియాల పొడి, కొంచెం గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. వేసుకున్నాక గసగసాలను, కొబ్బరి కొంచెం ఫ్రై చేసుకున్నది దంచుకొని అందులోకి వేసేసుకోవాలి. స్మెల్ బాగుంటుంది, కర్రీ టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి.